Hi and welcome to my channel Amusnit 2024 అండి. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధితో యుక్తుడైన పురుషుడు పుణ్యం పాపం రెండింటినీ ఈ లోకంలోనే త్యాగం చేస్తాడు. వాటిని చుట్టబెట్టుకుపోడు. కాబట్టి సమత్వ బుద్ధియోగం కొరకు ప్రయత్నం చెయ్యి. యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధితో కూడిన కర్మల ఆచరణలో చూపే కౌశలమే యోగం. ప్రపంచంలో కర్మ చేయడంపై 2 దృష్టికోణాలు ప్రచారంలో ఉన్నాయి. లోకులు కర్మ చేస్తే ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ప్రతిఫలం దొరక్కపోతే కర్మ చేయనించరు. కాని యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ కర్మలను బంధనకారములంటాడు. ఆరాధనే ఏకమాత్ర కర్మగా భావించాడు. ఈ అధ్యాయంలో అతను కర్మ పేరు మాత్రం చెప్పాడు. 3వ అధ్యాయంలోని 9వ శ్లోకంలో దాని నిర్వచనాన్నిచ్చాడు. 4వ అధ్యాయంలో కర్మ స్వరూపాన్ని గురించి విస్తారంగా చర్చించాడు. ప్రస్తుత శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రాపంచిక ఆచారాలకతీతంగా కర్మను చేసే కళను చూపించాడు. కర్మను చెయ్యి, శ్రద్ధాపూర్వకంగా చెయ్యి, కాని ప్రతిఫలంపై అధికారాన్ని స్వేచ్ఛగా వదిలేయి. ప్రతిఫలం ఎక్కడికి పోతుంది? ఇదే కర్మలను చేసే కౌశలం. నిష్కామ సాధన యొక్క సమగ్ర శక్తి ఈ ప్రకారంగా కర్మలోనే ఇమిడి ఉంటుంది. ఆరాధన కోసమే కదా ఈ శరీరం ఉంది. ఎల్లప్పటికీ కర్మ చేస్తూనే ఉండాలా? లేక దీనికి పరిణామం కూడా లభిస్తుందా అన్న దాన్ని గురించిన జిజ్ఞాస స్వాభావికమే. దీని గురించి ఆలోచిద్దాం.